నమస్తే నా ఊరు నా వార్తకు స్వాగతం నేను సంధ్య భారీ వర్షాలకు ఏపీ వ్యాప్తంగా అనేక గ్రామ పంచాయతీలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి ఒక పైసా ప్రభుత్వ సహాయక చర్యలు చేపడుతుండగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తన వంతుగా 400 గ్రామ పంచాయతీలకు ₹1,00,000 చొప్పున 4 కోట్ల రూపాయల విరాళాన్ని ప్రకటించారు దీంతో పాటు ఆంధ్రప్రదేశ్తో తెలంగాణ రాష్ట్రాల సీఎం సహాయ నిధికి ₹1 కోటి చొప్పున విరాళం ప్రకటించారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి ఆ ₹1 కోటి చెక్కును అందిస్తానని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రకటించారు పంచాయతీకి వ్యక్తిగతంగా నా తరపు నుంచి ₹1,00,000 డైరెక్ట్ పంచాయతీకి వెళ్ళేలాగా ఎలాగ ఉండాలి అనేది అనుకుంటున్నాను. దాన్ని ఆ మోడాలిటీస్ ఏంటనేది ప్రిన్సిపల్ సెక్రటరీ గారి దృష్టికి ఇందాక మాట్లాడాను. అలాగే మన పక్క రాష్ట్రం, మన సోదర రాష్ట్రం అయిన తెలంగాణకు కూడా నేను ₹1 కోటి నిధిని నేను విరాళంగా ప్రకటిస్తున్నాను. అది తెలంగాణ ముఖ్యమంత్రిగా మన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారికి నేనే స్వయంగా అందజేస్తాను. ఎందుకంటే ఇది కష్టాలు వచ్చినప్పుడు మనందరం ఒకరికొకరు చేదోడు వాదోడుకుంటాం. ఇది తిట్టుకునే సమయం కాదు. అలాగే వైసీపీ నాయకులు కూడా నా విన్నపం, నా విజ్ఞాపన ఏంటంటే మీరు కూడా మీ జేబుల్లోంచి డబ్బులు తీసి, మాటలు కాకుండా డబ్బులు కూడా కొంచెం విసిరి, ఎవరు స్ఫూర్తి చేసినా పర్లేదు, ఆయన చేసినా నేను చేసిన అట్లా కాదు. కానీ నా ఉద్దేశం ఏంటంటే ఈ సమయంలో పిచ్చి మాటల కంటే కూడా బాధ్యతతో ఉన్న పనులు చాలా మంచిగా చేస్తాయి నా ఉద్దేశం. అందుకని ధన్యవాదాలు తెలియజేసుకుంటూ బుడమేరకు పండ్ల గండ్లను మంత్రి నిమ్మల రామానాయుడు, ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాద్తో కలిసి మంత్రి లోకేష్ పరిశీలించారు. ఇటీవల కురిసిన ఆకస్మిక వర్షాల వల్ల భారీ గండ్లు పడ్డాయి. దీని కారణంగా వరద నీరు పోటెత్తగా విజయవాడతో పాటు బుడమేరు పరివాహక ప్రాంతాలు, గ్రామాలు, పొలాలు జలదిగ్బంధమయ్యాయి. బుడమేరకు పడిన గండ్ల పూడ్చివేత కార్యక్రమాలను పర్యవేక్షించాల్సిందిగా మంత్రి లోకేష్ ని సీఎం చంద్రబాబు ఆదేశించారు. బుడమేరు కుడి, ఎడమ ప్రాంతాల్లో పడిన గండ్లను పూడ్చేందుకు తీసుకోవాల్సిన చర్యలపై లోకేష్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఎన్ని కోట్లు ఖర్చైనా గండ్లను త్వరితగతిన పూడ్చాలని మంత్రి లోకేష్ అధికారులను ఆదేశించారు. గంటకు మరమ్మతులు చేసిన స్థితిని తెలియజేయాలని సూచించారు. విజయవాడ వరద ప్రభావిత ప్రాంతాల్లో వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటించారు. ఓల్డ్ రాజరాజేశ్వరిపేటకు వెళ్లిన జగన్ బాధితుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వాతావరణ శాఖ ముందుగానే హెచ్చరించినా ప్రభుత్వం పట్టించుకోకపోవడం వల్లనే ఇంతటి విపత్తు జరిగిందని ఆరోపించారు. బాధితులకు సహాయం అందించడంలో కూడా ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు వైఎస్ జగన్. కారణం నువ్వైనప్పుడు, నీ మీద తప్పు జరిగినప్పుడు, నువ్వు తప్పు చేసినప్పుడు దాన్ని కనీసం హూందాగా యాక్సెప్ట్ చేసి, తప్పు చేశాను అని చెప్పి యాక్సెప్ట్ చేసి క్షమాపణ అడిగి ప్రజలను అడుగులు ముందుకు వేయాలి. కానీ తాను చేసిన తప్పుకు అధికారుల మీద ఏలెత్తి చూపిస్తూ అధికారులను తప్పుపడుతూ తాను అధికారుల మీద నెపాన్ని వేసి తప్పించుకునే కార్యక్రమం చంద్రబాబు చేయడం అంటే ఇంతకన్నా దారుణమైన వ్యక్తి ప్రపంచంలో ఎవడూ ఉండడు. బుడమేరు నుంచి బుడమేరు నది మీద ఆ రెగ్యులేటర్ పేరు వెలగలేరు రెగ్యులేటర్ ఉంది. బుడమేరు మీద వెలగలేరు రెగ్యులేటర్ ఉంది.
వెలగలేరు రెగ్యులేటర్ మీద ఉన్న లాక్స్ అంటే గేట్లు ఎవడెత్తాడు? శనివారం అర్ధరాత్రి తర్వాత ఎవడెత్తాడు? ఎందుకు ఎత్తాడు? చంద్రబాబు నాయుడు గారి అది ఎత్తకపోయిందంటే చంద్రబాబు నాయుడు గారి ఇల్లు మునిగేది. ఎందుకనంటే ఆ నీళ్లు ఇలా తిరుక్కుంటూ వెళ్లి చంద్రబాబు నాయుడు గారి ఇంటి దగ్గరికి వెళ్లేటివి, ఇల్లు చంద్రబాబు నాయుడు గారు మునిగేది. ఎందుకంటే అక్కడి నుంచి నీళ్లు డైవర్షన్ ఛానల్ ద్వారా పోలవరం కెనాల్లో పడి పోలవరం నుంచి కృష్ణానదిలో కలిసేది, ప్రకాశం బ్యారేజ్ దగ్గర కలిసేది. దానివల్ల చంద్రబాబు నాయుడు ఇంటి దగ్గర నీళ్లు దిగేటివి, కాబట్టి చంద్రబాబు నాయుడు ఇల్లు మునిగేది. ఆ రెగ్యులేటర్ గేట్లను, బుడమేరు మీద ఉన్న ఈ రెగ్యులేటర్ గేట్లను ఎత్తింది ఎవడు? ఎందుకు ఎత్తినాడు? అర్ధరాత్రి పూట హడావిడిగా ఎక్కడ చంద్రబాబు నాయుడు ఇల్లుగా మునిగిపోతుందేమని. అది ఎత్తడం వల్ల నీళ్లు ఏం జరిగింది? ఆ గేట్ల నుంచి వచ్చే నీళ్లు నేరుగా ఎక్కడికి వెళ్తాయి? విజయవాడకే వస్తాయి. ఇది రూట్ సార్. మీరంతా విలేకరులు ఒకసారి డైరెక్ట్. ఏపీ హైకోర్టులో వైసీపీ నేతలకు చుక్కెదురైంది. టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో ముందస్తు బెయిల్ కోరుతూ వైసీపీ నేతలు దేవినేని అవినాష్, నందిగాం సురేష్, అప్పిరెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. ముందస్తు బెయిల్ పిటిషన్లపై విచారణ జరిపిన హైకోర్టు వైసీపీ నేతల పిటిషన్లను తిరస్కరించింది. సుప్రీంకోర్టుకు వెళ్లే వరకు 2 వారాల పాటు తమను అరెస్ట్ చేయవద్దని, మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని కోర్టును కోరారు. బెయిల్ పిటిషన్లు డిస్మిస్ చేసిన తర్వాత మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వడం కుదరదని హైకోర్టు స్పష్టం చేసింది. ప్రకాశం బ్యారేజీ దగ్గర కృష్ణానది వరదను ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల పరిశీలించారు. 2 రోజుల క్రితం వరద నీటి ఉధృతికి కొట్టుకు వచ్చిన పడవల ధాటికి విరిగిపోయిన బ్యారేజీ గేట్లను చూసిన షర్మిల పడవలు కావాలనే వదిలారా అనే సందేహాన్ని వ్యక్తం చేశారు. ఒకవేళ ఇదే నిజమైతే దీనికి బాధ్యులు ఎవరో గుర్తించాలని ప్రభుత్వాన్ని కోరారు. ఇలాంటివి పునరావృతం కాకుండా సంబంధిత వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పారు. జగన్ హయాంలో బ్యారేజీలకు, ప్రాజెక్టులకు సరైన నిర్వహణ లేదని విమర్శించారు. విజయవాడలోని 18, 19, 20 డివిజన్లలో కలెక్టర్లతో కలిసి మంత్రి సంధ్యారాణి పర్యటించారు. ఇంటింటికి వెళ్లి అల్పాహారం, పాలు, మంచినీరు అందించారు. పునరావాస కేంద్రాల్లో ఉన్న వరద బాధితులకు చీరలు, దుప్పట్లను అందించారు. ఆరోగ్య కేంద్రాలను ఏర్పాటు చేసి మందుల కొరత లేకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. భవానీపురంలో ఉన్న 300 మంది ముస్లిం యువతకు స్థానిక పాఠశాలలో భోజనం, మంచినీటి సౌకర్యాన్ని కల్పించారు. వరద బాధితులకు ప్రభుత్వం అండగా ఉంటుందని ధైర్యం చెప్పారు.
ప్రజెంట్ మనం మార్నింగ్ మిల్క్ బిస్కెట్ రస్క్ వాటర్ బాటిల్స్ ఇచ్చి చేస్తాం. ఇంకా టిఫిన్ రాలేదు విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ ఈరోజు ఉదయం నుంచి ఇందిరాగాంధీ స్టేడియం నుండి పాలు బిస్కెట్లు మంచినీళ్ల పంపిణీకి ఏర్పాటు చేశారు. మంత్రి కొల్లు రవీంద్ర జిల్లా అధికారులతో కలిసి డివిజన్ల వారీగా వాటిని ట్రాక్టర్లో తరలించారు. వరద ముంపు కారణంగా ఇబ్బందులు పడుతున్న జక్కంపూడి సింగ్నగర్ ప్రాంతాలపై చిన్ని ప్రత్యేక దృష్టి పెట్టారు. అధికారులతో మాట్లాడుతూ ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. మైలవరం నియోజకవర్గంలోని వరద బాధిత ప్రాంతాలైన విజయవాడ రూరల్, జక్కంపూడి పరిసర ప్రాంతాల్లో సహాయక చర్యలు చేపట్టాలని కూటమి శ్రేణులకు ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ పిలుపునిచ్చారు. వరద ప్రభావం లేని ప్రాంతాలు ప్రజలు కూటమి కార్యకర్తలు, నాయకులు బాధితులకు అండగా నిలవాలని కోరారు. ఈ మేరకు వరద ప్రభావం లేని ప్రాంతాల నుంచి మంచినీటి ట్యాంకర్లను పంపాలని ఎమ్మెల్యే కోరారు. మైలవరం నియోజకవర్గ తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులకు అందరికీ నమస్కారం. ఇప్పుడు జరుగుతున్న వరద సహాయ కార్యక్రమాల్లో భాగంగా మేము పెద్ద ఎత్తున ఇక్కడ నుంచి ప్రధానంగా వైఎస్ఆర్ కాలనీకి, జక్కంపూడి కాలనీకి ఇబ్బంది ఉంది కాబట్టి పలు సరఫరాలు అక్కడ పంపిస్తూ ఉన్నాం. దానికి మేము ఈ గ్రామాల నుంచి కలిసి సమన్వయం చేసుకోవడానికి అవకాశం ఉన్న గ్రామ నాయకత్వాలతో దయచేసి గొల్లపూడి మార్కెట్ యార్డ్కి రండి. అలాగే మేము ట్యాంకర్లు, ట్రాక్టర్ కావాలని అడిగాం. వివిధ గ్రామాల్లో నుంచి కనుక ట్యాంకర్లో మీరు మాకు పంపిస్తూ ఉంటే రెడ్డిగూడెం, మైలవరానికి సంబంధించి మైలవరం ఎల్బీఆర్సీలో కాలేజీలో మేము వాళ్ళకి చెప్పుకున్నాం. యాజమాన్యం ఎన్ని ట్రాక్టర్లు వెళ్ళినా ఆ ట్యాంకర్లతో నీళ్లు నింపుతారు. దయచేసి అక్కడ నీళ్లు నింపించుకొని అవి కూడా గొల్లపూడి మార్కెట్ యార్డ్ దగ్గరికి వస్తే మనం ఇక్కడ నుంచి నేరుగా జక్కంపూడి కాలనీ తీసుకెళ్ళి అక్కడికి వాళ్ళకి నీటి సరఫరా అందించడానికి వీలవుతుంది. దయచేసి అక్కడ ప్రజలు నీళ్ల కోసం అల్లాడుతూ ఉన్నారు. ఎంత ఎక్కువ మంది వీలైతే అంత ఎక్కువ మీ గ్రామాల్లో అది వాడుకి తాగునీటికి పనికి వస్తే కనుక మీ దగ్గర నింపండి, లేదనుకుంటే కనుక ఎల్బీఆర్సీ నింపండి. అట్లాగే జీకొండూరు మండలం, ఇబ్రహీంపట్నం మండలం సంబంధించిన నాయకులు కూడా మీ సమీపంలో ఉన్న దగ్గర నీళ్లు నింపుకొని తీసుకొస్తే వీటిని వెంటనే మనం జక్కంపూడి తరలించడానికి వీలుగా ఉంటుందని చెప్పి తెలియజేస్తూ, వరద ప్రభావం లేని గ్రామాల నాయకత్వాలే రండి, వరద ప్రభావం ఉన్నది వాళ్ళు వాళ్ళ గ్రామాల్లోనే పని చూసుకోండి అని చెప్పి తెలియజేస్తూ, మళ్ళీ ఏమన్నా కూడా రెండు తెలుగు రాష్ట్రాల్లో కురిసిన భారీ వర్షాలకు జనజీవనం అతలాకుతలమైందని సిపిఐపి కార్యదర్శి రామకృష్ణ అన్నారు. భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ముందే చెప్పినా కూడా ఇంజనీరింగ్ అధికారులు సకాలంలో స్పందించలేదన్నారు. సిపిఐ ఏపీ సహాయ కార్యదర్శి ఉప్పాల నాగేశ్వరరావు, సిపిఐ నాయకుల బృందం ప్రకాశం బ్యారేజ్ను సందర్శించారు. శ్రీశైలం డ్యాం, నాగార్జున సాగర్, పులిచింతల ప్రాజెక్టులో నీటి సామర్థ్యాన్ని తగ్గించి ఉంటే
ప్రకాశం బ్యారేజ్కి ఇంత వరద ఉధృతి ఉండేది కాదన్నారు. వరద ప్రభావం తగ్గిన తర్వాత సీఎం చంద్రబాబు సమీక్ష చేయాలని రామకృష్ణ విజ్ఞప్తి చేశారు. సిపిఐ పార్టీగా ప్రకాశం బ్యారేజీ మీద భారీ వాహనాల రాకపోకల్ని సుమారు 15 ఏళ్ల నాడు నిషేధించారు. గుంటూరు ప్రాంతం నుంచి విజయవాడకి వెళ్లాల్సిన వారందరూ ఎంతో అసౌకర్యానికి గురయ్యారు. అఖిలపక్షం ఏర్పడి అప్పుడు పెద్ద ఉద్యమాన్ని నడిపాం. ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రకాశం బ్యారేజీకి సమాంతరంగా మరొక బ్యారేజీని దీని పక్కనే నిర్మించాల్సిన అవసరం ఉందని, దాన్ని ముఖ్యమంత్రి గారు సీరియస్ గా ఆలోచించాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం. మరో అంశం, అమరావతి దగ్గర ఉన్న వైకుంఠపురం దగ్గర కరకట్ట బ్రేక్ అయినా, మద్దూరు వైపు నుంచి పొలాల మీదుగా వరద వచ్చినా అది అమరావతికి ప్రమాదము, వరద ముంపు ప్రమాదము. అక్కడ జాగ్రత్త పడాలని ఒకటి, అమరావతి నుంచి ప్రకాశం బ్యారేజ్ దాకా కరకట్టని 4 లైన్ల రోడ్డు తోటి బలోపేతం చేసి ఒక టూరిస్ట్ సెంటర్ గా ఆహ్లాదకరమైన వాతావరణంలో ఈ 30 కిలోమీటర్లు కూడా డెవలప్ చేస్తే, ఈ ఉన్న ఇళ్ళు వాటన్నిటి కూడా ఖాళీ చేస్తే అది ఉపయోగంగా ఉంటుంది. అలాగే ప్రకాశం బ్యారేజ్ దగ్గర నుంచి రేపల్లి దాకా కరకట్టకి ఎప్పుడూ డ్యామేజ్ రాకుండా దాన్ని కూడా సొంతం చేయడం ద్వారా భవిష్యత్తులో ఆస్తి నష్టం, ప్రాణ నష్టం, అక్కడ హైడ్రాని ఏర్పాటు చేసి అక్కడ చెరువుల కబ్జాలన్నీ కూడా తొలగించడానికి కూరుకున్నాడు. అలాంటి ధైర్యమైన నిర్ణయం ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు కూడా చేశారు. కానీ నేను కోరేది ఏమంటే, నాట్ ఓన్లీ ఇన్ విజయవాడ, మీరు ఏ టౌన్కు పని ఉన్నాయి ఇవాళ, ఏ టౌన్ కన్నా పో కబ్జాలు, ఏ సిటీలో పోయినా కబ్జాలు. కాబట్టి ఏమంటే నేను చెప్తున్నది ఏమంటే, ఒక్క విజయవాడ నగరం అనేది కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని టౌన్స్లో ఎక్కడెక్కడైతే నాలాలు, చెరువులు అన్ని కూడా కబ్జాలు పెట్టారో వాటన్నిటిపైన కూడా సివియర్ యాక్షన్ ఉండాలి. కానీ నేను కోరేది ఒక్క విజయవాడ నగరానికే కాకుండా ఇవాళ విశాఖపట్నం పెద్ద సిటీ, అదేవిధంగా చాలా నగరాలు, గుంటూరు లాంటి నగరాలు ఉన్నాయి. ఈ నగరాలన్నిటికీ కూడా ఏర్పాటు చేయాలని కూడా కోరుతాను. ఇక్కడ మరి ప్రకాశం బ్యారేజ్ దగ్గర బోట్లు కొట్టుకురావడం అనేది కూడా దీన్ని బట్టి చూస్తా అంటే అధికారులు అప్రమత్తంగా లేరని మాత్రం స్పష్టంగా కనపడుతుంది. నేను చాలా క్లియర్గా చెప్పదలుచుకున్నాను. ముఖ్యమంత్రి బాపట్ల జిల్లా కొల్లూరు మండలంలో వరద ప్రభావిత గ్రామాలైన ఆవులవారిపాలెం, గాజుల్లంక, పెసర్లంక గ్రామాల్లో కలెక్టర్ వెంకటమురళితో కలిసి వేమూరు ఎమ్మెల్యే నక్క ఆనందబాబు పర్యటించారు. ఇంటింటికి వెళ్లి వారికి అందుతున్న సహాయ కార్యక్రమాల గురించి అడిగి తెలుసుకున్నారు. ప్రజలు ధైర్యంగా ఉండాలని, ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుందన్నారు. అరవింద వారధిపై రాకపోకలకు అంతరాయంగా ఉన్న చెత్తను ప్రొక్లైన్ల సాయంతో తొలగింపునకు దగ్గరుండి పర్యవేక్షించారు. మనమైతే ఇప్పుడు ఏడీ మైన్స్ ద్వారా ఎంత వీలవుతుందో అంత తెప్పించుకుంటాం. అండ్ నేషనల్ హైవే మెషిన్లు కూడా తెప్పించేస్తాం. మన డిస్ట్రిక్ట్ రిసోర్స్ నుంచి మనం చేయాల్సినంత చేసేస్తాం. సార్ అనేది కూడా వెళ్ళడానికి ఆ స్ట్రెచ్ ఒక 1 కిలోమీటర్ కొంచెం ఇబ్బందిగా చూద్దాం. నేను కూడా మాట్లాడతాను. అందుకని ఇది చాలా టెంటేటివ్ ప్రోగ్రాంలో కూడా నేను పెడుతున్నాను. ఎందుకంటే ఇది లేకపోతే పెద్దగా చూడడానికి ఇంకెక్కడ. రాగల 24 గంటల్లో పశ్చిమ బంగాళాఖాతం సమీప ప్రాంతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందన్నారు విశాఖ వాతావరణ శాఖ అధికారి శ్రీనివాస్. దీని ప్రభావంతో ఉత్తర కోస్తా, దక్షిణ కోస్తా ప్రాంతాల్లో కొన్ని చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే ఛాన్స్ ఉందన్నారు. ఏలూరు, పల్నాడు, ఎన్టీఆర్ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్, అల్లూరి, అనకాపల్లి, విశాఖ, కాకినాడ, కోనసీమ, యానాం, పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి జిల్లాలకు ఎల్లో అలర్ట్ ప్రకటించారు. సముద్ర తీరం వెంబడి బలమైన ఈదురుగాలులు ఉంటాయని, మత్స్యకారులెవరూ వేటకు వెళ్లొద్దని హెచ్చరించారు.
కోస్టల్ ఆంధ్రప్రదేశ్లో నిన్న ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ఈరోజు ప్రస్తుతం అది ఉత్తరాంధ్ర మీదుగా ప్లస్ ఉత్తరాంధ్ర మరియు దాని ఆనుకున్నటువంటి సముద్ర ప్రాంతం మీద 3.1 కిలోమీటర్స్ హైట్ నుంచి 7.6 కిలోమీటర్ హైట్ వరకు కూడా ఎక్స్టెండ్ అయ్యి ఉంది. అలాగే నెక్స్ట్ మాన్సూన్ ట్రఫ్ మన జనరల్గా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్గా చెప్పుకుంటుంటాం. అది కూడా ఇట్ ఈస్ పాసెస్ ఫ్రమ్ రాజస్థాన్ టు కళింగపట్నం అండ్ ఈస్ ఎక్స్టెండింగ్ అప్ టు ఈస్ట్ సెంట్రల్ బే ఆఫ్ బెంగాల్. అండ్ సమ్ అదర్ ఫేవరబుల్ కండిషన్స్ దృష్ట్యా రేపటికి దగ్గరలో ఒక లో ప్రెజర్ ఏరియా వెస్ట్ సెంట్రల్ అండ్ అడ్జాయినింగ్ నార్త్ వెస్ట్ బే ఆఫ్ బెంగాల్లో ఏర్పడుతుందని మనం ఐఎండీ బులెటిన్స్లో చెప్తున్నాం. అలాగే నెక్స్ట్ అనదర్ ఫీచర్ ఈజ్ ఆల్సో యాడెడ్. షియర్ జోన్ ఈజ్ ఆల్సో కంటిన్యూస్లీ లైంగ్ నియర్ 22 degrees లాటిట్యూడ్. వీటన్నిటి దృష్ట్యా కూడా నెక్స్ట్ కమింగ్ 24 hours వరకు కూడా మన కోస్టల్ ఆంధ్రప్రదేశ్లో మోడరేట్ రైన్స్ ఆల్మోస్ట్ మెనీ ప్లేసెస్లో వచ్చేటువంటి ఛాన్స్ ఉన్నాయని చెప్తున్నాం. అలాగే దక్షిణ కోస్తా ఉత్తరాంధ్రలో కూడా కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు, మరికొన్ని జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కూడా నెక్స్ట్ కమింగ్ 24 hours వరకు వచ్చే ఛాన్స్ ఉన్నాయని మనం ఫోర్కాస్ట్ ఇస్తున్నాం. ముఖ్యంగా అయితే పల్నాడు, ఏలూరు అండ్ ఎన్టీఆర్ ఈ 3 జిల్లాలకి కూడా భారీ నుంచి అతి భారీ వర్షం రాగలదని మన నెక్స్ట్ 24 hours వరకు ఫోర్కాస్ట్ ఇస్తున్నాం. నెక్స్ట్ హెవీ రైన్ఫాల్ కూడా మరికొన్ని జిల్లాల్లో వచ్చేటువంటి అవకాశం ఉంది. అవి ముఖ్యంగా అల్లూరు సీతారామరాజు, నెక్స్ట్ విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, కోనసీమ అండ్ దానికి దగ్గర ఉన్నటువంటి యానం, కృష్ణా అండ్ గుంటూరు ఈ జిల్లాల్లో భారీ వర్షాలు కూడా 1-2 చోట్ల నమోదయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. అలాగే ఇప్పుడు ఉన్నటువంటి సైక్లోనిక్ సర్క్యులేషన్స్ కానీ, మాన్సూన్ స్ట్రాంగ్ కండిషన్స్ కానీ వీటందరి దృష్ట్యా మన తీరం వెంబడి కూడా ఎంటైర్ కోస్ట్ వెంబడి కూడా బలంటి ఎదురుగాలులు గంటకి 35 నుంచి 45 kilometers వేగం వరకు వీస్తున్నాయి. అలాగే నెక్స్ట్ సీ కండిషన్ ఈజ్ ఆల్సో రఫ్నెస్ కూడా గ్రాడ్యువల్గా ఇంక్రీజ్ అవుతుంది. వీటన్నిటి దృష్ట్యా నెక్స్ట్ కమింగ్ ఒక 3 to 4 days వరకు కూడా ఉత్తరాంధ్ర తీరం వెంబడి కూడా ఉన్నటువంటి ఫిషర్మెన్ కమ్యూనిటీ అందరూ కూడా వేటకు వెళ్ళొద్దని చెప్తున్నాం. అలాగే నెక్స్ట్ యాజ్ లాస్ట్ 24 hours అంటే గడిచినట్టు 24 గంటల్లో కూడా ఒక మోడరేట్ రైన్స్ ఆల్మోస్ట్ మెనీ ప్లేసెస్లో కోస్తా జిల్లాల్లో రికార్డ్ అవ్వడం జరిగింది. అత్యధికంగా అయితే కైకల విజయవాడ చిట్టినగర్, బుడమేరు ముంపు ప్రాంతాల్లో మంత్రి అచ్చెన్నాయుడు, ఎమ్మెల్యే బ్రహ్మానందరెడ్డి పర్యటించారు. ముంపులో ఉన్న నివాసులకు వెళ్లి ఆహారం, వాటర్, పాలన అందించారు. మరికొన్ని ముంపు ప్రాంతాలకు ఆటోలో వెళ్లి పంపిణీ చేశారు. ప్రతి ఇంటికి ఆహార పదార్థాలు అందించే విధంగా ప్రత్యేక చర్యలు చేపట్టామని చెప్పారు. వరద బాధితుల నుంచి ఎక్కడా విమర్శలు రాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను మంత్రి ఆదేశించారు. సార్ అక్కడ వరకు వెళ్ళలేదని వచ్చానండి. ఇప్పుడు మామూలుగా వెళ్ళిన అది సమస్య ఉందని చెప్పి వచ్చారు కదా మామూలుగా. పైన ఆయన వచ్చారు అది మీరు కూడా తీసుకెళ్ళారండి. ఇవ్వండి రండి ఏమండి కొద్దిగా